ఓం నమః శివాయ. పూర్వం ఋషులు యజ్ఞాలు తపస్సులు చేయడం ద్వారా మోక్షాన్ని పొందేవారు. ప్రస్తుత కలియుగంలో దైవారాధన, దాన ధర్మాలు, అన్నదానం వంటి కార్యక్రమాలు చేస్తూ మోక్షాన్ని పొందుతున్నారు. పరమశివుడు మోక్షాన్ని ప్రసాదించే దిశగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిగా కొలువై దిక్కులేని అభాగ్యులకు కడుపు నింపుతున్న తన ప్రియ భక్తులకు పుణ్యఫలాలు ప్రసాదిస్తున్నాడు. శివయ్య దయతో పునర్జన్మ పొందిన శివపుత్రులకు అండగా నిలిచేందుకు హైదరాబాద్ మాదాపూర్ నుండి వచ్చిన ఎం గంగిరెడ్డి, అనసూయమ్మ దంపతులు కె పద్మారెడ్డి గారు శివయ్య సేవలో తరించారు. ముందుగా ఈ శివభక్తులందరూ నిర్మలమైన మనస్సుతో ఆలయానికి చేరుకోగా భక్తులకు అర్చకులు గంధము, కుంకుమతో భక్తికి చిహ్నంగా బొట్టు పెట్టారు. ఈ సందర్భంగా స్వామి చెంత గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. ఘంటానాదాల మధ్య పవిత్రలింగానికి భక్తి శ్రద్ధలతో అభిషేకం చేసి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. స్వామివారికి అలంకరించిన పూలదండను తాకి భక్తితో కళ్లకు అద్దుకున్నారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించాక భక్తులు స్వామివారిని వివిధ పుష్పాలతో అలంకరించారు. అర్చకులు స్వామికి నీరాజనం సమర్పించి భక్తులకు హారతిని స్వామివారి దివ్యాశీస్సులుగా అందించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఓం కద్రద్రావదేహమిష్టమాయ వ్యోచమహంతమకుమృతే నమ స్వాహ. మహారుద్రాయ నమః. ఓం కద్రద్రావదేహమిష్టమాయ వ్యోచమహంతమకుమృతే నమ స్వాహ. మహారుద్రాయ నమః. భూర్భువస్వాహ దేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్ స్వాహ. గాయత్రీ దేవ్యై నమః. ఓం అగ్నయే నమః స్వాహ. అగ్నయే నమః. మహారుద్రాయ నమః స్వాహ. మహారుద్రాయ నమః. ఈ సందర్భంగా అర్చకులు స్వామి చెంత పసుపు రాసి పూజించిన ఇటుకలను భక్తులకు ఇవ్వగా వాటిని ఆలయ నిర్మాణ ప్రదేశానికి తీసుకువెళ్లి వారి స్వహస్తాలతో అందించి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. తదనంతరం అభాగ్యుల వైద్యశాలకు, అనాథుల వసతి భవనానికి వెళ్లి నిర్భాగ్యులకు అందుతున్న చికిత్సల కోసం, వారికి నిత్యము అందించే సేవల కోసం తెలుసుకుని అనాథులను ఆప్యాయంగా పలకరించారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి ఎం గంగిరెడ్డి గారు శివపుత్రుల జీవితకాల నిత్యాన్నదానం నిమిత్తం తగిన విరాళమందించి అన్నదానానికి మించిన దానం లేదని చాటారు. అభాగ్యుల ఆకలి బాధలను అర్థం చేసుకుని వీరికి కొండంత అండగా నిలబడిన సేవామూర్తి గంగిరెడ్డి గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుడు అనంతకోటి పుణ్యఫలాలు ప్రసాదించాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః.